ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ అయితే గెలవడం జరిగింది. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని కేంద్రం చేతికి రావడంతో బీజేపీ శ్రేణుల్లో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని శ్రేణుల్లో కూడా ఉత్సాహం ఉరకలేసింది. ఎందుకంటే దేశానికి రాజధాని అంటే తలకాయ లెక్క. అలాంటి తలకాయే లేకుండా పోయింది కేంద్రానికి. ఇప్పుడు దేశంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, అభివృద్ధి అంటే ఏంటో మీరు చూస్తారు. అంతేకాదు ఢిల్లీని దేశానికి ఒక మోడల్ సిటీగా తయారు చేస్తాం, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. అది మీరు త్వరలో చూడబోతున్నారు. ఢిల్లీ ఓటర్లందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇందులో పనిలో ఈ గెలుపులో భాగంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ మోదీ చేసినటువంటి పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. అందరూ కూడా ఈ పోస్టు గురించి మాట్లాడుకుంటున్నారు. గెలిచిన తర్వాత అందరూ కూడా ఆనందంలో ఉరకలేస్తారు. కానీ మాకు బాధ్యత పెరిగింది. ఢిల్లీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఢిల్లీని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దడంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాటం పాలు చెందం. ఖచ్చితంగా ఢిల్లీని అయితే మంచి సిటీగా, మంచి నగరంగా, మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎక్స్ వేదికగా అయితే మోదీ గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది.